రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బడీడు పిల్లలు చిన్నారులందరికీ కూడా మరి రేపు నుంచి బడులు స్టార్ట్ అవుతున్నాయి. మీరు ప్రతిరోజు కూడా తప్పకుండా సకాలంలో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాల్సిన బాధ్యత మీ మీద ఉందని చిన్నారి తల్లులైనటువంటి చిన్నారులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. చదువు రావాలి అంటే చదువు విషయంలో ఒకళ్ళు ఎక్కువ టాలెంట్ ఒకళ్ళు తక్కువ టాలెంట్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు ప్రతిరోజు బడికెళ్ళి ఆ టీచరు గురువులు చెప్పినది శ్రద్ధ పెట్టి విని మీరంతా కూడా ఉత్తమ విద్యార్థులుగా మున్ముందుకి అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. మా కాలంలో అంటే మీకున్న సౌకర్యాలు లేవు. ఇప్పుడు మీకు చాలా సౌకర్యాలు వచ్చినాయి. నాణ్యమైన సన్న బియ్యం అన్నం పెడుతున్నారు మధ్యాహ్నం పూట. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఏ చిన్న ఏదన్నా సమస్య మీకున్నా కానీ అటు టీచర్లు ఇటు తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారు, పరిష్కారం చేస్తున్నారు. ఆ సమస్యలు ఏవి లేకోకుండా ఇటు ప్రభుత్వం కూడా మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు అటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనూ ఇటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనూ వారు మీ అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి ఉత్తమ విద్యను అందించడానికి మీకోసం చొరవ చూపి వారు మరి మీకోసం అనేక సమస్యలు ఏమున్నా కానీ అవన్నీ లేకోకుండా చేసి మీకు నాణ్యమైన విద్యను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పకుండా విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులంతా కూడా చదువు మంచిగా ఆ ఏర్పాటుని మీరు గౌరవించి ఆ చదువును మంచిగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా తయారవ్వాలని మరి ఈ ముఖ్యంగా చదువు రావాలంటే మీకు చిన్న విషయం చదువు టీచరు ఆ గురువు చెప్తున్న సందర్భంలో మీరు శ్రద్ధగా ఆ పాఠాలు విని మళ్ళీ ఒకసారి మననం చేసుకొని ఈ 1 నుంచి 10వ తరగతి అయితే ఏదైతే ఉన్నాయో ఈ తరగతులు సరే మాకు పెద్దవాళ్ళకి చిన్న విషయం అనిపించినా కూడా మీకు అక్కడ పెద్దగా అనిపించినా అంత అవసరం ఇబ్బంది ఏం లేదు. చదువులో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. చిన్నపిల్లలకి 1-2 లైన్లు రాస్తే సరిపోతుంది. 1 నుంచి 5 వరకు. ఆ తర్వాత 5 నుంచి 6 తరగతుల వరకు 2 లైన్లు రాస్తే సరిపోతుంది. తర్వాత 3 లైన్లు, మ్యాక్సిమం 3 లైన్లు, అంతకంటే ఎక్కువే ఉంది. ఆ 3 లైన్లు మీరు గురువులు చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా మీ సహా విద్యార్థులతో మాట్లాడుకోకుండా ఇతర విషయాలు చర్చించుకోకుండా మరి మీరు ఆ యొక్క లెసన్ వైపే మీ దృష్టి ఉంచి చదువుకుంటే మీ అందరూ ప్రతిభ కలిగిన వారై మీరు ఎలివేట్ అవుతారు. కనుక ఈ విషయాన్ని ఒకసారి చెప్తే 1,000 సార్లు చెప్పినట్టుగా మీరు అది అవసరంగా మీరు గుర్తెరిగితే మీరు ఉత్తమ విద్యార్థులని అంటే మీ తల్లిదండ్రులకి చాలా గౌరవం. మరి మీరు సరిగా చదవట్లేదంటే మీ తల్లిదండ్రులకు అవమానం. మీ తల్లిదండ్రులకు అవమానం అయ్యే పని ఎప్పుడు మీరు చేయకుండా మీరు మీ తల్లిదండ్రులకి గౌరవం తేవాలంటే చిన్న విషయం ఏం లేదు. మీ గురువులు మీకు ఎప్పుడైతే ఆ లెసన్ చెప్తున్నారో ఇతర విషయాలన్నీ వదిలేసి దాంట్లోనే శ్రద్ధగా విని చదువుకోవటం వల్ల మీకు ఉత్తమ ఫలితాలు మీరు సాధించటం చిన్న విషయమేనని తెలియజేస్తున్నాను. ఇదే క్రమంలో మీరంతా సహా విద్యార్థులు మీరంతా కూడా కొట్లాట్లు లేకపోకుండా
ఏదన్నా మీకు మీకు మధ్యలో ఏమన్నా సమస్య అనిపించింది అటు గురువులకి చెప్పాలి. ప్రతిదీ ఇంటి దగ్గర తల్లిదండ్రులకు చెప్పకూడదు. బడికాడ జరిగినాయి వచ్చి వాళ్ళు గొడవలు పెట్టుకోకూడదు. మీకు చక్కగా మిడ్ డే మీల్స్ మంచిగా పెడుతున్నారు, మధ్యాహ్న భోజనం. మరి ప్రభుత్వ బడుల్లోనే చదువుకొని మీరు ఉత్తమ విద్యార్థులుగా తయారై తర్వాత దేశానికి, మరి మీ నాన్నకి, మీ అమ్మకి, మరి దేశానికి, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, మరి ఈ క్రమంలో మీరు చదువులో అశ్రద్ధ చేస్తే మీ నాన్నని, మీ అమ్మని, మీ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని చదివించడానికి ఉన్నప్పుడు వాళ్ళు చదివిస్తానంటే మేము చదవననే తీరుగా మీరు శ్రద్ధ లేకోకుండా చేస్తే మీ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. చదువు అందరికీ వస్తుంది, ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు. ఒకళ్ళ టాలెంటెడ్ పప్పిల్, ఇంకొకరు టాలెంట్ నాట్ టాలెంట్ పప్పిల్ అట్లా ఉండరు. అందరూ టాలెంట్ ఉన్నాళ్ళే ఉంటారు. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి పోవాలి. ముఖ్యంగా ఆ బడికి పోయినప్పుడు ఇతర విషయాలు తర్వాత ఎవరన్నా మీ విద్యార్థులు ఏమన్నా ఇంటికాడ విషయాలు, ఇతర విషయాలు మీకు మరి లెసన్ చెప్తున్నటువంటి ఆ ఇనే టైంలో వాళ్ళు మీతో చర్చలు మాట్లాడటం చేసినప్పుడు మీరు తప్పకుండా ఏం చేయాలంటే తర్వాత మాట్లాడదాంరా, ఇప్పుడు వద్దు అనేసి ఆ చదువు గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా మీరు వినటం వల్ల మీకు విద్య ఈజీగా తేలిగ్గా అబ్బుతుంది. మరి ఈ విషయాలన్నీ మీరు మీ నాన్నలు వాళ్ళు ఇంత అందరూ సరే కొంతమంది చెప్తారు, అందరూ పాపం చెప్పటం తెలియని వాళ్ళు ఉంటారు. కనుక నేను చెప్పిందే మీ అమ్మ నాన్నలు చెప్పినలాగా, మీ గురువులు చెప్పినలాగా తీసుకొని చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రులకి, మీరు చదివిన స్కూల్కి, మీ గ్రామానికి, మరి దేశానికి కూడా తదనంతరం దేశానికి కూడా మీరు ఒక మరి డైమండ్ లాగా కనపడేటట్టుగా మీ యొక్క ఇది మీ రోజువారీ చదువు విధానం ఉండాలని, మరి ఏమైనా అవసరమైతే మీ టీచర్లకు చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కానీ అవసరమైతే టీచర్లు కానీ ఏదో తిరిగా మరి మీకు సహాయం చేసి సహకరించి మీ అభివృద్ధి ముందుకు పోవటానికి వారు మీకు సహకరిస్తారు. కనుక శ్రద్ధతో చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించి మీ యొక్క గొప్పతనాన్ని దేశానికి, ప్రపంచానికి చాటాలని కోరుకుంటూ, మరి మీరు రేపటి నుంచి నేను చెప్పిన విషయాల ప్రకారంగా అన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆ విధంగా చదువుకొని దేశానికి, ప్రపంచానికి మీ యొక్క గొప్పతనాన్ని తెలియజేసి తద్వారా మీ తల్లిదండ్రుల సంతోషానికి మీరే కారణభూతులై మరి ఆ విధంగా మీ యొక్క చదువు జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుకుంటూ, క్రమం తప్పకుండా బడికి పోమని చెప్తున్నా. బడికి పోయి ఇతర విషయాల మీద కాదు, ఖాళీ టైంలోని మాత్రమే ఇతర విషయాలు మీరు మీ విద్యార్థులు ఎప్పుడు అనంటే ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఆ డ్రిల్ టైము కానీ ఇది లేదు. ఇంకా అక్కడ స్కూల్లో ఇతర బయట లెసన్ టైం కాకుండా ఏ టైంలోనైనా మాట్లాడుకుంటే ఏం కాదు, కానీ లెసన్ టైంలో అయితే మాట్లాడకాకండి. అప్పుడు మీరంతా ఉత్తమ విద్యార్థులు అవుతారు. ముఖ్యంగా ప్రభుత్వం చక్కటి వసతులతో మన ప్రభుత్వ బడుల్ని మరి నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లోనే చదువుకోండి, ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వ ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మీ యొక్క అభివృద్ధి కోసం కంకణబద్ధులై ఉన్నారు. కాబట్టి అటు మీ టీచర్స్కి మంచి పేరు తేవాలన్నా, మీకు మంచి పేరు రావాలన్నా, మీ తల్లిదండ్రులు గొప్పవాళ్ళుగా సమాజంలో ఉండాలన్నా కూడా అది మీ చేతిలోనే ఉంది. అది కూడా పెద్ద విషయమే కాదు, పెద్ద సమస్య ఏం కాదు. మంచిగా ప్రతిరోజు బడికి పోయి శ్రద్ధతో పాఠాలు విని ఒకసారి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రివ్యూ చేసుకొని మరి ఈ క్రీడా విషయాల్లో కూడా మరి
ఎవరికైనా ఆసక్తి ఉంటే వాటిలో కూడా మీరు మరి రాణించడానికి ఈజీ మెథడ్లో పీఈటీలు ఉంటారు, మరి ఇతర టీచర్లు ఉంటారు, మీకు చక్కని భోజనం పెడతారు. ఇవన్నీ మీరు నేను చెప్పిన అన్ని మాటలని కూడా మీరు శ్రద్ధతో మీ ప్రతిరోజు మీ యొక్క దైనందిన కార్యక్రమంలో భాగం చేసుకొని వీటిని ఈ విషయాలని పాటిస్తూ ముందుకు పోయి అభివృద్ధిలో సక్సెస్ అయ్యి మీరు సుభిక్షంగా మున్ముందుకి అభివృద్ధిలో దూసుకుపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలుగు రాష్ట్రాలు, జై భారత్.